కౌన్సిలర్ గెలిచారు, అప్పటికే ఒకసారి ఎంపీటీసీగా ఓడిపోయారు. దాని తర్వాత ప్రజల అభిమానము లేదంటే మీరు కంటిన్యూటీగా ప్రజల్లో ఉండడం వల్ల మీకు గెలుపు సాధ్యమైంది అనుకోవచ్చు. ఓడిపోయినప్పుడు నేను ఎంపీటీసీగా ఓడిపోయినప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగాలనేది నేను నిత్యము అబ్జర్వేషన్లో ఉండి ప్రజలతోటి పెద్ద ఎత్తున కట్టినట్టున్నారు కమ్యూనిటీ హాల్ కట్టడానికి నేను బాగా స్ట్రగుల్ అయింది. అది ఒకటే సార్, కమ్యూనిటీ హాల్ కట్టాలంటే నాకు ముందున్న గవర్నమెంట్ వాళ్ళు అంటే మీరు ఫస్ట్ నుంచి కూడా టెక్నాలజీ వైపు ఉన్నారు. శుభ్రత ఆరోగ్యానికి బస్సు దవాఖానా ఎట్లాంటి మార్పులు తీసుకొచ్చారు, టెక్నాలజీని జోడించారా? స్టార్టింగ్లో అయితే సీసీ కెమెరాస్ లేకుండా సార్, టెక్నాలజీ ఫస్ట్ నేనే ఆఫీస్ నుంచి పెట్టి సీసీ కెమెరాస్ కానీ స్కూల్లో కూడా ఈవెన్ సీసీ కెమెరాస్ లేకుంటే ఫస్ట్ నా బడ్జెట్ నుంచి నేను పెట్టి తర్వాత మీరు చదువుకున్న వ్యక్తులు ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు మీకు ఇప్పుడు మీరు ప్లాస్టిక్ వల్ల నష్టం గురించి కూడా రాబోయే రోజుల్లో పర్యావరణం కావచ్చు మన ఫ్యూచర్ జనరేషన్స్ ఇబ్బంది ఆ రకమైన చర్యలు పబ్లిక్లో తీసుకెళ్లేదా? నేను చాలాసార్లు పెట్టాను సార్. ప్లాస్టిక్ గురించి మాత్రం మా మున్సిపల్ నుంచి కూడా బాగా ప్రోగ్రామ్స్ పెట్టారు. ఖచ్చితంగా వాడొద్దని రైడింగ్ కూడా చేసేవాళ్ళు, ఫైన్లు కూడా వేసేవాళ్ళు కవర్స్ వాడుతూ ఉంటే. మా అసలు యాక్చువల్గా మున్సిపల్ వచ్చినాక ప్లాస్టిక్ వాడకం ఈ భూముల సంరక్షణ కావచ్చు, ప్రభుత్వ భూముల్ని క్యాల్కులేట్ చేసి ఇది ప్రభుత్వ భూమి అని మీరేమైనా ప్రయత్నం చేసి ఆ రకంగా ప్రభుత్వ భూమిని ఏమైనా కాపాడారా? నేను 2014లో ఎంపీటీసీగా ఓడిపోయినప్పుడు అక్కడ ఒక శ్మశానం ఉండే, కొంచెం చిన్న శ్మశానంలో చిన్న ఇష్యూ అయితే ఆ ల్యాండ్ ఏందని మొత్తం దాని డేటా తీస్తే అది మొత్తం టోటల్ 65 సర్వే నంబర్ 150 ఎకర్స్ గవర్నమెంట్ ల్యాండ్. సంక్షేమం మీరేమందించారు గతానికి ఇప్పటికి పోలిస్తే? పింఛన్లు కావచ్చు, లేదంటే లబ్ధి చేకూరే వాళ్ళకి ఇళ్ళ విషయంలో కావచ్చు. పెన్షన్ విషయానికి వస్తే మాత్రం నేనైతే ఒక 42 పెన్షన్స్ చేయించాను. ఇంకా స్టిల్ ఇప్పుడు వేరే ఉన్నాయి, అవి కూడా చేయిస్తూ ఉన్నాను. ఇల్లులు అంటే అలాట్ చేయలేదు గవర్నమెంట్. యాక్చువల్గా డబల్ బెడ్రూము అది ఓన్లీ ప్రజల్ని స్థానిక ఎన్నికల కోసం మభ్య పెట్టడానికైనా ఇదంతా, లేదంటే నిజంగానే గ్రౌండ్ లెవెల్లో కాగితాలు లేదా అప్లికేషన్స్ ద్వారా కార్డులు ఇవ్వడం కానీ మంజూరు చేయడం కానీ హౌసెస్కి సంబంధించి ఏం జరుగుతున్నాయా? కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ప్రజాపాలన. ఎప్పుడైనా ఒక రేషన్ కార్డు కానీ పెన్షన్స్ కానీ వచ్చినాయంటే ఎక్కువ శాతం కాంగ్రెస్ గవర్నమెంట్లోనే వచ్చినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే మీ మున్సిపాలిటీ కోరం సంబంధించి కూడా అప్పుడు ఇష్యూస్ అయింది, మీదే అప్పుడు యాక్చువల్గా కోరం. ఆ విషయంలో ఆ టైంలో మీకు ఏమనిపించింది? ఇంత కష్టపడి ఓడిపోయి గెలిచినా సరే సిచ్యువేషన్ ఏంటి? యాక్చువల్గా నేను చైర్మన్ క్యాండిడేట్ మీద గెలిచినాను. నేను ఓడిపోయినట్టే తను చైర్మన్ అయ్యేవాడు. వాళ్ళకి ఫుల్ కోరం ఉండేది, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ చైర్మన్ అనేది. మీరు కౌన్సిలర్ అవడానికి కూడా అంటే ఎలక్షన్స్ అంటే ఎంతో కొంత ఉంటాయి కాబట్టి గ్రామీణంలో చాలా ఖర్చు పెట్టుంటారు. ఆ ఖర్చునంతా తీసేసుకున్నారా? ఆబ్వియస్లీ ఖర్చులు ఉంటాయి, మనం పెట్టింది ఎక్కువ. మా ఏరియా అంతా 111, ఇక్కడ పెద్ద ఏముండదు సోర్సు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు? అసలు ప్రతి విలేజ్లో పోతే ఆయన ఒక 10 మందిని 20 మందిని పేరు పెట్టి పిలిచే అది ఉంది. సో ఇక్కడ వట్టినావులపల్లి నుంచి అక్కడ శంషాబాద్ లాస్ట్ అక్కడ విలేజ్ల వరకు కూడా ఆయనకు మొత్తం నెట్వర్క్ బాగా చేసుకున్నాడు. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్ గ్రామానికి సంబంధించి కౌన్సిలర్గా బాధ్యతలు పూర్తి స్థాయిలో నిర్వహించి అభివృద్ధి పదవులను నడిపించినటువంటి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న 10 సంవత్సరాల గతంలో కానీ
వీరి కుటుంబం నుంచి ఈ గ్రామానికి ప్రాతినిధ్యం వహిస్తా ఓటములు అయినా సరే గెలుపైనా సరే అదే స్ఫూర్తితో కొనసాగుతూ కాంగ్రెస్ కార్యకర్తలకి శ్రేణులకి అభయం ఇచ్చినటువంటి నాయకుడు గున్నాల అమరేందర్ రెడ్డి గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం అమరేందర్ రెడ్డి గారు. నమస్కారం సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నాను. ఎట్లా మీ 5 years ఎక్స్పీరియన్స్ సంతృప్తి కలిగించిందా? 5 years సంతృప్తి కలిగించిందంటే లాస్ట్ 3 years అయితే బాగుండే. అంతకుముందు 2 years చాలా కష్టాలలో ఉన్నాం. ఎంత అంటే ఇప్పుడు కరోనా వచ్చింది. మేము గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారమైన నెక్స్ట్ మంత్కే కరోనా వచ్చింది. అసలు ఇక కరోనా టైంలో ఎట్లుందనేది మీకే తెలుసు. అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేము. ఒక మనిషి చూసి కలుస్తాడంటేనే అదే కరోనా వచ్చి అది వచ్చి మనిషి చనిపోతాడంటే ఎంత భయానకంగా ఉంటుందో 2 years దాన్ని మనం గెస్ చేయలేము. మనం ఆ స్ట్రగుల్స్ని మనం అసలు మళ్ళీ ఎప్పుడు అలాంటిది రావద్దని. దాని తర్వాత ఫస్ట్ 2 years మాత్రం కొంచెం ఈ స్ట్రగుల్స్, చాలా స్ట్రగుల్స్ అండి. ఫస్ట్ 2 years అప్పుడే మనం రాజకీయాలకు వచ్చి గెలిచి అసలు నా పార్టీ వేరు, అక్కడ రూలింగ్ అయ్యేది పార్టీ వేరు. సో ఇవన్నీ మనకు కోఆపరేషన్ చేస్తారా చేయాలి. నిలబడ్డారా పబ్లిక్కి? మీరు పబ్లిక్ అండగా నాకు నిలబడ్డారు, నేను వాళ్ళకి నిలబడ్డాను ఆ టైంలో, కరోనా టైంలో. అంటే అప్పుడు అనుకున్నారా ఏంటి నా టైం అంతా ఇలా వేస్ట్ అయిపోతుంది? టైం వేస్ట్ అయింది అనుకోలేదు, కానీ ఈ కరోనా లాంటిది మాత్రం అసలు ఇలా ఎందుకు వచ్చింది, ఇలాంటిది ఎప్పుడు రావద్దు, కరోనా లాంటిది మేము చూస్తాం అనుకోలేదు, చూసినాము. సో ఇలాంటి రోజులు మళ్ళీ రావద్దు అనుకుంటున్నాం. అప్పుడు దాని తర్వాత అంటే కౌన్సిలర్ గెలిచారు, అప్పటికే ఒకసారి ఎంపీటీసీగా ఓడిపోయారు. దాని తర్వాత ప్రజల అభిమానము లేదంటే మీరు కంటిన్యూటీగా ప్రజల్లో ఉండడం వల్ల మీకు గెలుపు సాధ్యమైంది అనుకోవచ్చు. దాని తర్వాత 2 years తర్వాత గెలిచిన తర్వాత డెవలప్మెంట్ ఎప్పుడు పట్టాలు ఎక్కించారు? మీ ప్రణాళిక గెలవక ముందు ఏదైతే మీరు ఆలోచన చేశారో గెలిచిన తర్వాత వాటికి ఏ విధంగా పట్టాలు ఎక్కించే ప్రయత్నం చేశారు? అంటే గెలిచిన ముందు యాక్చువల్గా నాకు ఓడిపోయినప్పుడు, నేను ఎంపీటీసీగా ఓడిపోయినప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగాలనేది నేను నిత్యం అబ్జర్వేషన్లో ఉండి ప్రజలతోటి వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి తెలుసుకునేటండి. అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమున్నాయనేది అప్పుడప్పుడు నోట్ చేసుకోవడం, లేదంటే గుర్తుపెట్టుకొని ఫస్ట్ మేజర్ ప్రాబ్లం ఏముండంటే మా విలేజ్లో వాటర్ ప్రాబ్లం ఉండే. ఒక ఆడపడుచు బిందెలు పట్టుకొని ఓ వాటర్ ట్యాంకుల దగ్గరికి వెళ్ళి ప్లస్ టెంపుల్ దగ్గరికి వచ్చి వాటర్ తీసుకెళ్ళేవాళ్ళు. నేను చాలాసార్లు అనుకునేవాడిని, అరే నేను గెలిస్తే వీళ్ళకు అసలు ఇంటి వరకు వాటర్ ట్యాంకర్ తోటైనా వాటర్ పోపేయాలని అనుకునేవాడిని. సో అలాంటి వాటర్ ప్రాబ్లం లేకుండా చేశాను సార్ 5 years. సో ఏ ఆడపడుచు కూడా, ఏ ఆడబిడ్డ కూడా ఒక బిందె పట్టుకొని పోతే నేను ఇమీడియట్గా నీకు ఏంది ప్రాబ్లం, నీకు వాటర్ కావాలంటే నాకు ఫోన్ చేయి, కానీ బిందె పట్టుకొని రోడ్డు మీద మాత్రం రావద్దని చెప్పాను. సో దాంట్లో నేను 100% సక్సెస్. నెక్స్ట్ మొత్తము వాటర్ మాంజీరా లైన్స్ వేయించడము, వాటర్ ట్యాంకర్ కావాలంటే ఇంటికే వాటర్ ట్యాంక్, ఫోన్ చేయగానే ఇంటికి వాటర్ ట్యాంకర్ పంపించాను. అది మీ త్రూ? నా త్రూ, మున్సిపల్ త్రూ. నాతోగా మున్సిపల్ నుండి ఏదైనా డిలే అయితే నేను ఇక్కడ వాటర్ వాళ్ళు ఉంటారు కదా ట్యాంకర్స్ అమ్మేవాళ్ళు, వాళ్ళతో మాట్లాడైనా సరే పంపించేవాడిని. సో దాంట్లో 100% సక్సెస్ అయినా వాటర్ విషయంలో. ఇంకోటి ఏంటంటే స్ట్రీట్ లైట్స్ సార్. నేను గెలవక ముందు అసలు పోలుకు ఒక 4 పోల్లకు ఒక లైట్ ఉండేది, వెలుతురు సరిగ్గా ఉండేది కాదు. సో నేను గెలిచిన తర్వాత విలేజ్లో ఎన్ని పోల్స్ ఉన్నాయో అన్నిటికీ స్ట్రీట్ లైట్ వేయించాను. అన్ని పోల్స్, ఈవెన్ పొలాల సైడ్ పోవడానికి అక్కడ ఇక్కడ అన్ని స్ట్రీట్ లైట్లు వేయించాను. ఆ తర్వాత మేజర్గా చేసింది రోడ్స్, డ్రైనేజెస్. ఇంకా ఆ తర్వాత చిరస్థాయిగా ఉండేటి ఏంటి అంటే స్కూల్ నేను వచ్చేసరికి కొంచెం రోడ్ సైడ్ అంతా కమర్షియల్ చేయాలని ముందున్న వాళ్ళు. సో వాళ్ళు కూడా ఏది చెడు చేద్దామని కాదు, కానీ అది రెంటల్ వస్తుందని చెప్పి కూల్చి దాన్ని కమర్షియల్ చేయాలనుకున్నారు. సో అది నేనే ఆపి కమర్షియల్ చేయొద్దు, విలేజ్లో స్కూల్ని పేదలు చదివేది, కావాలంటే అది దానికి ఆల్టర్నేట్ వేరే సోర్స్ చూడాలని చెప్పేసి అప్పుడు ఎంఈఓ గారికి లెటరు, నేను లక్ష్మీనారాయణ గారు ఇంకా కిషన్ ఇట్లా బాగా తిరిగి అది ఆపేసి మళ్ళీ దాన్ని కాంపౌండ్ కట్టించి దాన్ని బాగా చేయించాను సార్. సో యాక్చువల్గా నేను గెలిచిన కొత్తలో నాకు ఒక కంపెనీ ఉండేది, ట్రేస్ నెట్వర్క్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ పార్ట్నర్షిప్లో. సో మాకు ఒక 100 కంపెనీస్ మేము సర్వీస్ చేసేవాళ్ళం, సాఫ్ట్వేర్ కంపెనీ. సో సిఎస్ఆర్ ఫండ్స్ బాగా తీసుకురావచ్చు అనే ప్లాన్ తోటి నేను యాక్చువల్గా చాలా ప్లాన్ చేసుకున్నాను. కానీ అంతలో కరోనా వల్ల అసలు సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకురాలేము, కంపెనీస్ అన్ని లాస్లోకి వెళ్ళిపోయినాయి, వాళ్ళు మేము చేయలేమన్నారు. ఆడికైనా కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ముందుకు వచ్చారు,
స్కూల్ని మొత్తం రెనోవేషన్ చేయించినాం. స్కూల్ చేసినాక లాస్ట్కి వాళ్ళు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువైతే డబుల్ కోటింగ్ పెయింట్ వేయాల్సి వస్తే మళ్ళీ నేనే సొంత డబ్బులు విద్యా వాలంటీర్స్ టీచర్స్ ఉంటారు కదా వాళ్ళకి శాలరీస్ 5 years నేనే ఇచ్చాను 18,000. ఆ టైంలోనైనా ఏదో భూమి కబ్జాకు గురైతే ఆ స్కూల్కి సంబంధించా లేకపోతే క్రీడా ప్రాంగణమా? అది వేరే సార్, అది వేరే నాలా పైన వేరే వాళ్ళు బిల్డింగ్ కడుతుంటే దాన్ని ఆపాం సార్. ఒక స్కూల్కి మాత్రం అది కమర్షియల్ కాకుండా చేసి దాన్ని మళ్ళీ క్లాస్ రూమ్సే చేసాం. బాగానే ఉందా స్ట్రెంత్ బాగానే ఉంటుంది సార్, 300 వరకు ఉంటుంది. 300 వరకు గతానికి ఇప్పటికి గతంతో పోలిస్తే ఇప్పుడు 110 members పెరిగారు సార్. 110 members పెరిగారు. దాని నాన్ లోకల్ వాళ్ళు ఎవరు గారు కొందరే ఉన్నారు విలేజర్స్. ఇంకా ఏం చేయగలిగారు? ఇంకా ఏం సార్, కమ్యూనిటీ హాల్ ఒకటి, లైబ్రరీ ఒకటి, సో బస్తీ దవాఖానా. సో మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే అట్లీస్ట్ మనం 8 kilometers వెళ్ళాల్సి వస్తుంది. పూర్ పీపుల్స్ గవర్నమెంట్ హాస్పిటల్ నార్సింగ్ అని ఉంటుంది, అక్కడ రూరల్ హెల్త్ సెంటర్ ఉంది, అక్కడ వెళ్ళి చూపించుకోవాలి అంటే అట్లీస్ట్ ఆటో ఛార్జెస్ అని అవుతాయి వాళ్ళకి. సో బస్తీ దవాఖానాలు వస్తే మాకు కోకాపేటకి ఇచ్చారు. అప్పుడు చైర్మన్ మేడము గచ్చిబౌలి అటు సైడ్ వాళ్ళ సైడ్ తీసుకెళ్ళాలనుకుంది, వట్టినావులపల్లి గౌడదొడ్డి అని. లేదు మీకు అక్కడ జిహెచ్ఎంసీ మీకు దగ్గర దవాఖానా పరిధిలో మీకు దీనికి డిస్టెన్స్ చాలా తక్కువ ఉంది, మాకు ఇవ్వండి అంటే మాకు బిల్డింగ్ లేదని చెప్పారు. సో నేను నా వార్డ్ ఆఫీస్ ఇస్తానని చెప్పి వార్డ్ ఆఫీస్ ఇచ్చి బస్తీ దవాఖానా. ఓకే, ఇప్పుడు వార్డ్ ఆఫీస్ బస్తీ దవాఖానా సార్, పంచాయతీ వార్డ్ ఆఫీస్ ఇస్తాను, ఖచ్చితంగా మా విలేజ్లో పెట్టండి. ఈ చుట్టుపక్కల వట్టినావులపల్లికి దగ్గర అవుతుంది, జన్వాడ, మేకన్గడ్డ, మిర్జాగూడ వాళ్ళు కూడా వచ్చి చూయించుకోవచ్చు. ఎవ్రీడే 50 to 150 members ఖచ్చితంగా ఓపీ వస్తుంది. ఇప్పటికి కంటిన్యూటీ మెడిసిన్స్, క్వాలిటీ ఆఫ్ టాబ్లెట్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకే, మరి పెద్ద ఎత్తున కట్టినట్టున్నారు కమ్యూనిటీ హాల్? 3.5 crores పెట్టి కట్టాం సార్. కమ్యూనిటీ హాల్ కట్టడానికి నేను బాగా స్ట్రగుల్ అయింది అది ఒకటే సార్. కమ్యూనిటీ హాల్ కట్టాలంటే నాకు ముందున్న గవర్నమెంట్ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయాలి, ఖచ్చితంగా కలెక్టర్ లెటర్ రావాలి. ఎందుకో డిఈ సార్ మరి దానికి ఫండ్ పెట్టినా కానీ అన్ని విలేజ్లలో కమ్యూనిటీ హాల్ స్టార్ట్ అయినాయి. ఖానాపూర్లో స్టార్ట్ కావాలంటే ఖచ్చితంగా కలెక్టర్ లెటర్ కావాలంట. అసలు నేను తిరిగింది లేదనుకోండి, లాస్ట్కు మాజీ సర్పంచ్ల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎమ్మెల్యేకి దగ్గర కాబట్టి ఎమ్మెల్యేతో చెప్పించి అయినా ఇవ్వలేదు. ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో మా గవర్నమెంట్ వచ్చిందో అప్పుడు ఒక ఫోన్ చేయించుకొని కమ్యూనిటీ హాల్ కట్టినాం. చాలా ఫాస్ట్ కట్టిన కమ్యూనిటీ హాల్ ఖానాపూర్ నార్సింగ్ మున్సిపాలిటీ. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా? అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. చిన్న సైజ్ మినీ ఫంక్షన్ హాల్ కన్నా అంటే ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. బ్యాంకెట్ హాల్ లాగా ఉంటుంది సార్, ఒక బ్యాంకెట్ హాల్ లాగా ఉంటుంది. ఒక ఏసీ తప్ప మిగతా అన్నీ ఉంటాయి సార్. పార్కింగ్, వాష్రూమ్స్, వంట గది, అదేంటి మళ్ళీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గదులు అన్నీ ఉంటాయి. సో చాలా బాగా వచ్చింది. మాత్రం ఇంకా మెయింటెనెన్స్ మున్సిపాలిటీకే ఇద్దామని మున్సిపాలిటీకి ఇచ్చి మున్సిపాలిటీ మెయింటైన్ చేసేటట్టు మినిమం ఛార్జ్ ఏదన్నా పెట్టి చేయాలని ఒక వాచ్మెన్ పెట్టి క్లీన్ చేశారు. ఇనాగ్రేషన్కు రెడీగా ఉంది. అంటే మీరు ఫస్ట్ నుంచి కూడా టెక్నాలజీ వైపు ఉన్నారు. దాంతోపాటు శుభ్రత, ఆరోగ్యానికి బస్తీ దవాఖానా, శుభ్రతకు సంబంధించి విలేజ్లో ఎట్లాంటి మెయింటెనెన్స్ కావచ్చు, ఎట్లాంటి మార్పులు తీసుకొచ్చారు, టెక్నాలజీని జోడించారా? టెక్నాలజీ అంటే స్టార్టింగ్లో అయితే సీసీ కెమెరాస్ లేకుండే సార్. టెక్నాలజీ ఫస్ట్ నేనే ఆఫీస్ నుంచి పెట్టి సీసీ కెమెరాస్ కానీ స్కూల్లో కూడా ఈవెన్ సీసీ కెమెరాస్ లేకుంటే నేనే పెట్టి ఫస్ట్ నా బడ్జెట్ నుంచి నేను పెట్టి తర్వాత మున్సిపల్ బడ్జెట్ తీసుకోవడం జరిగింది. దానికి ఎంత అయిందో కొటేషన్ ఇచ్చేది. ఇక శుభ్రత, పరిశుభ్రత ప్లస్ ఈ మెయిన్ నేను ప్లాస్టిక్ను బాగా అవాయిడ్ చేయాలని ప్లాన్ చేశాను. నేను గెలవగానే ఫస్ట్ జూట్ బ్యాగ్స్ నా పేరు మీద అన్ని జూట్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాను. సో అది కొందరు వాడారు, కొందరు వాడలేరు. సో ఆ తర్వాత ప్లాస్టిక్ని బాగా కంట్రోల్ చేయాలనుకున్నాం కానీ చేయలేకపోయినాను సార్ 100%. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు ఈ రోజుల్లో. నేను ఒక్కరిని అనుకుంటే కాదు, ప్రతి ఒక్కరు అనుకుంటేనే ఆ ప్లాస్టిక్ని మనం అవాయిడ్ చేయగలుగుతాం. అంటే మీరు చదువుకున్న వ్యక్తులు, ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు, మీకు ఇప్పుడు మీరు ప్లాస్టిక్ వల్ల నష్టం గురించి కూడా రాబోయే రోజుల్లో పర్యావరణం కావచ్చు, మన ఫ్యూచర్ జనరేషన్స్ ఇబ్బంది, ఆ రకమైన చర్యలు పబ్లిక్లో తీసుకెళ్లేదా? సభలు పెట్టారు? నేను చాలాసార్లు పెట్టాను సార్. ప్లాస్టిక్ గురించి మాత్రం మా మున్సిపల్ నుంచి కూడా బాగా ప్రోగ్రామ్స్ పెట్టారు. ఖచ్చితంగా వాడొద్దని రైడింగ్ కూడా చేసేవాళ్ళు, ఫైన్లు కూడా వేసేవాళ్ళు కవర్స్ వాడుతూ ఉంటే. బాగా అవేర్నెస్ బాగా తెచ్చారు సార్. అసలు యాక్చువల్గా మున్సిపల్ వచ్చినాక ప్లాస్టిక్ వాడకం బాగా తగ్గింది అనుకోవాలి. సో మళ్ళీ రాను మళ్ళీ కొంచెం ఏమైందంటే ఈ నియో పోలీస్ వచ్చిన తర్వాత లేబర్ వీళ్ళు బాగా వచ్చి మళ్ళీ ప్లాస్టిక్ వాడకం పెరిగింది. సో ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుందని
వాళ్ళకి జనాలకు తెలియదు అది ఎలా ఏంది అనేది. సో వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలని నేను ఇంకా ముందు ముందు చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఈ 5 yearsలో మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ కల్పించినాయి ఈ పనులని ఇంకేమైనా ఉన్నాయా? నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ కనిపించింది ఏంటంటే బస్తీ దవాఖాన ఒకటి, స్కూల్ రినోవేషన్ ఒకటి, కమ్యూనిటీ హాల్ ఒకటి, క్రీడా ప్రాంగణం, లైబ్రరీ. క్రీడా ప్రాంగణం అంటే తెలంగాణ క్రీడా ప్రాంగణం. ఓకే, దాన్ని చాలా బాగా చేసాం సార్. అసలు నార్సింగ్ మున్సిపాలిటీ కాదు, మీరు ఎక్కడ పోయినా కాంపౌండ్ వాళ్ళతో సహా ఉన్న క్రీడా ప్రాంగణం ఎక్కడ లేదు. మనం చుట్టూ ప్రహారీ కూడా నిర్మించి దానికి చాలా బాగా చేసినాం. సో లైబ్రరీ ఒకటి, పాపం పిల్లలు ఎప్పుడు ప్రతి ఎలక్షన్ ముందు అడిగే. లైబ్రరీ ఉన్నాయా? ఇనాగ్రేషన్కి రెడీ ఉంది సార్. ఓకే, అంటే పాతదాన్ని కొత్తగా తయారు లేదు, కొత్త బిల్డింగ్ సార్. కొత్త బిల్డింగ్, కొత్త డిజిటలా? డిజిటల్ కాదు, మామూలుగా అయితే ఇప్పుడు చేసినాము, దాన్ని డిజిటలైజ్ చేయాలి మరి ఎట్లా. ఓకే ఓకే, అదొకటి సాటిస్ఫాక్షన్. మెయిన్ శ్మశానాలు. అసలు వైకుంఠ ధామాలు ఎక్కడ మారుమూరు గ్రామంకి వెళ్ళినా కానీ వైకుంఠ ధామాలు ఉండేవి. అవును. సో మా విలేజ్ లేదు అనే ఉండేది బాగా. సో దానికి వాటికి కాంపౌండ్లు కట్టించి బర్నింగ్ ప్లాట్ఫామ్స్ కట్టించి అది కూడా మంచి సాటిస్ఫాక్షన్. ఈవెన్ రోడ్డు కూడా లేకుండా సో శ్మశానానికి వెళ్ళడానికి అవన్నీ సీసీ రోడ్లు. 10 సంవత్సరాల క్రితం ఖానాపూర్ అంటే ఒక గ్రామం, గండిపేటలో ఒక మండలం. ఇప్పుడు అత్యంత ఖరీదైనటువంటి హైదరాబాద్లో ఒక ప్రాంతం, చాలా అత్యంత ఖరీదైన. ఈ భూముల సంరక్షణ కావచ్చు, ప్రభుత్వ భూముల్ని క్యాల్కులేట్ చేసి ఇది ప్రభుత్వ భూమి అని మీరేమైనా ప్రయత్నం చేసి ఆ రకంగా ప్రభుత్వ భూమిని ఏమైనా కాపాడారా? ఏమైనా కబ్జాలకు గురైతే వాటిని సంరక్షించడం ఏమైనా ఈ 5 yearsలో ఏమైనా చేయగలిగారా? నేను చేసింది సర్వే నంబర్ 65. నేను 2014లో ఎంపీటీసీగా ఓడిపోయినప్పుడు అక్కడ ఒక శ్మశానం ఉండే, కొంచెం చిన్న శ్మశానంలో చిన్న ఇష్యూ అయితే ఆ ల్యాండ్ ఏందని మొత్తం దాని డేటా తీస్తే అది మొత్తం టోటల్ 65 సర్వే నంబర్ 150 acres గవర్నమెంట్ ల్యాండ్ అది. సో అది అప్పట్లో నేను తిరిగి పేపర్ ఆఫీస్లో తిరిగి అప్పట్లో నమస్తే తెలంగాణ పేపర్ మెయిన్ పేపర్లో వేయించాను. సర్కారు భూమికి రెక్కలు అని చెప్పేసి వేస్తే దాని మీద బాగా కలెక్టర్ నుంచి అక్కడ నుంచి అందరు వచ్చి దాని మీద అసలు ఏంది ఇదని దాన్ని మొత్తం తీస్తే గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఇప్పటికి ఇంకా సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది. అది ఇప్పటికీ 150 ఎకరాలు. అంటే ఎవరు కబ్జా పెట్టారు? అంటే ఇక ప్రైవేట్ వాళ్ళ అందరు వచ్చి ఇప్పుడు పానీలు తీస్తేనేమో గవర్నమెంట్ అని వస్తుంది, పొజిషన్లోనేమో వేరే ఉన్నారు, ఏవో కొన్ని ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి అవి పెట్టి ఇదంతా మాది అంటారు. పాపం దాన్ని 30 ఏళ్ళ నుంచి దళితులు దాన్ని అగ్రికల్చర్ చేసుకుంటూ వాళ్ళు పొజిషన్లో ఉండి జొన్న అది పండించుకునేవారు. సో వాళ్ళకి చెందేటట్టు చేయాలని బాగా ప్రయత్నం చేస్తున్నాం. అది కొంతవరకు దాంట్లో మనం అయినట్టే సక్సెస్. కానీ వెనకాల ఉన్న వాళ్ళు కొంచెం ఎంఆర్ఓ గవర్నమెంట్ ఇప్పుడు కోర్టుకు కూడా వాళ్ళు పాపము అప్పుడున్న ఆర్డీఓ మేడం బాగా సపోర్ట్ చేసింది, చంద్రకళ మేడం కూడా. ఆ మేడమే అది చూసి అరే దీని మీద రిట్ వేయాలని మేడం రిట్ వేసింది దానికి. ఆ మేడం వల్ల ఆగింది అది. మేడం ఇప్పటికీ సుప్రీంకోర్టులో నడుస్తుంది. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు వరకు ఇంకా ఏమైనా భూములు రక్షించారు? ఇంకా భూములు అంటే రైతు వేదిక, అక్కడ రైతు వేదిక కట్టించారు, కమ్యూనిటీ హాల్ ఒకటి. మా దగ్గర ఉన్నాయి మెయిన్ అంటే 65 సర్వే నెంబర్ ఒకటే గవర్నమెంట్ ల్యాండ్, ఇంకా ఉన్నాయి కానీ చిన్న ల్యాండ్స్. కానీ ఏదన్నా సరే ఖానాపూర్ కోకాపేట ప్రాంతాల్లోనే ముదిరాజులకు సంబంధించి కావచ్చు, లేదంటే యాదవులకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ స్థలాలు కూడా మీ దగ్గర నుంచి క్యాప్చర్ చేస్తారు కదా రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం అలాగే. అది ఎక్కడంటే కోకాపేట ఏరియా, అంటే మా విలేజ్ బార్డరు, అది కొండపైన చేశారు. సో అదన్నీ కమ్యూనిటీస్ బేస్ వాళ్ళకి అందరికి ఇచ్చారు. ఖానాపూర్లో అయితే ఏం లేదు, కానీ అదంతా సర్వే కోకాపేట కిందకి వస్తుంది. అంటే అందరు ఏమనుకుంటారు అంటే అది ఖానాపూర్దే అనుకుంటారు, కానీ కోకాపేట ఏరియాకి వస్తుంది. రెవెన్యూ అంతా కోకాపేట. అంటే సంక్షేమం ఇప్పుడు డెవలప్మెంట్ వరకు ఓకే, సంక్షేమం మీరు ఏమందించారు గతానికి ఇప్పటికి పోలిస్తే? పింఛన్లు కావచ్చు, లేదంటే లబ్ధి చేకూరే వాళ్ళకి ఇళ్ళ విషయంలో కావచ్చు, సంక్షేమ విషయంలో ఏం పాత్ర పోషించారు? పెన్షన్ విషయానికి వస్తే మాత్రం నేనైతే ఒక 42 పెన్షన్స్ చేయించాను. ఇంకా స్టిల్ ఇప్పుడు వేరే ఉన్నాయి, అవి కూడా చేయిస్తూ ఉన్నాను. ఇల్లులు అంటే అలాట్ చేయలేదు గవర్నమెంట్. యాక్చువల్గా డబల్ బెడ్రూము పాపం చాలామంది అర్హులు అయ్యిండ్రు, కానీ వాళ్ళకు పొజిషన్ ఇవ్వలేకపోయినా. మరి అది ఇప్పటికీ మా ఏరియాలో కట్టిన డబల్ బెడ్రూమ్ అట్లే ఉన్నాయి ఖాళీ, ఎవరికి పొజిషన్ ఇవ్వలేదు. మాది ముందున్న గవర్నమెంట్, మరి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏమన్నా ఇస్తుందేమో చూడాలి. అదొక్కటేనా? ఇంకా వేరే ముందున్న గవర్నమెంట్ అయితే రేషన్స్ కార్డు చేయలేదు, మీకు తెలిసిన విషయం. ఒక లబ్ధిదారికి కూడా ఇవ్వలేదు రేషన్. ఇప్పుడైతే మొత్తం రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మొత్తం అంతా డేటా తీసుకున్నారు, మళ్ళీ జనాభా అంతా సర్వే కూడా అయింది. సో
సో కుల గణన కూడా అయింది. సో అర్హులైన రేషన్ కార్డులు అయితే అందరికీ ఖచ్చితంగా ఇప్పిస్తాం. ఇప్పుడు ప్రజాపాలన టైటిల్ ప్రజాపాలన అది ఓన్లీ ప్రజల్ని స్థానిక ఎన్నికల కోసం మభ్య పెట్టడానికైనా ఇదంతా, లేదంటే నిజంగానే గ్రౌండ్ లెవెల్లో కాగితాలు లేదా అప్లికేషన్స్ ద్వారా కార్డులు ఇవ్వడం కానీ మంజూరు చేయడం కానీ హౌసెస్కి సంబంధించి ఏం జరుగుతున్నాయా? లేదన్నా, మీరు ఎప్పుడన్నా బాగా అబ్జర్వ్ చేయండి, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ప్రజాపాలన. ఎప్పుడైనా ఒక రేషన్ కార్డు కానీ పెన్షన్స్ కానీ వచ్చినాయంటే ఎక్కువ శాతం కాంగ్రెస్ గవర్నమెంట్లోనే వచ్చినాయి. ఇప్పుడు కాదు, ముందున్న ఏదన్నా మీరు తీసుకోండి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే అరే రేషన్ కార్డు వస్తుంది ఖచ్చితంగానే ధోరణిలో ప్రజలు ఉండేవాళ్ళు. సో ఇప్పుడు కూడా అదే ప్రజాపాలన అంటే అదే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు ప్రజల పక్షాన్నే ఉంటుంది. సో 100% వాళ్ళకు అర్హులైన అందరికీ రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ 100% ఇస్తుందని నా యొక్క నమ్మకం. మీ నమ్మకం. గతానికి ఒకసారి ఇప్పుడంటే ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కానీ కోరం గురించి మీ మున్సిపాలిటీ కోరం సంబంధించి కూడా అప్పుడు ఇష్యూస్ అయింది. అప్పుడు మీదే అప్పుడు యాక్చువల్గా కోరం. ఆ విషయంలో ఆ టైంలో మీకు ఏమనిపించింది ఒక కాంగ్రెస్ లీడర్గా కార్యకర్తగా? అంటే ఇంత కష్టపడి ఓడిపోయి గెలిచినా సరే సిచ్యువేషన్ ఏంటి అన్నప్పుడు ఒక్కసారి గతానికి పోలిస్తే ఏమనిపించింది? అప్పుడున్న సిచ్యువేషన్ 5 years బ్యాక్ యాక్చువల్గా నేను చైర్మన్ క్యాండిడేట్ మీద గెలిచినాను. సో నేను ఓడిపోయినట్టే తను చైర్మన్ అయ్యేవాడు. సో వాళ్ళకి ఫుల్ కోరం ఉండేది, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ చైర్మన్ అనేది అంత టఫ్ ఉండేది కాదు తను గెలిస్తే. సో నేను గెలిచిన తర్వాత మాకు ఇక చైర్మన్ కూడా వస్తుందని 2 ఇండిపెండెంట్స్ ఉండే, ఇద్దరిలో ఒక అతను అటు సైడ్ పోయిండు, ఒక సైడ్ ఇటు వచ్చిండు. సో ఆ ఒక్కడు కూడా ఇటు సైడ్ వచ్చినట్టే ఖచ్చితంగా మేమే చైర్మన్ అయ్యేవాళ్ళం. సో అక్కడ మేము బాగా డిసప్పాయింట్ అయినాం. దానికోసం బాగా వర్క్ చేశారు మా సీనియర్ నాయకులంతా. మా జ్ఞానేశ్వర్ అన్న ఏంది, జయపాల్ అన్న ఏంది, మా మండల్ ప్రెసిడెంట్ అశోక్ యాదవ్ గారు ఏంది, బాగా అంటే బాగా ప్రయత్నం చేశారు. కానీ లాస్ట్ మూమెంట్లో బీజేపీ ఒకతను యాబ్సెంట్ అయ్యి అట్లా మనకు కొంచెం మిస్ అయింది చైర్మన్ అని. ఆ ఇండిపెండెంట్ విషయంలో కూడా కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ అతను కూడా హెల్ప్ చేయలేదు మీకు, అతనికి హెల్ప్ చేశారు ఆ పార్టీగా అని అంటారు, నిజమేనా? లేదు, ఇండిపెండెంట్ అతనే చైర్మన్ క్యాండిడేట్ మా దాంట్లో. అతన్నే మేము చైర్మన్ క్యాండిడేట్గా పెట్టినాము. అతను చైర్మన్ అయినప్పుడు ఎట్లా చేస్తాడు, అతనికి పక్క పార్టీకి ఎట్లా చేస్తాడు, ఆయనే చైర్మన్ అవుతాడు కదా. సో అట్లా ఏం లేదు. అంటే ఈ ఏదైతే మీరు కోరం గెలవలేకపోయారు, అది పోయింది, దాని తర్వాత కూడా మీరు ఇబ్బందులు పడినట్టున్నారు డెవలప్మెంట్ ఫండ్స్ కోసం. యాక్చువల్గా మేము ఒక్కోటితోటి చైర్మన్ పదవి కోల్పోయినాము. మోజువాని ఓటు సబ్దా గారు వీళ్ళంతా వచ్చి వేసినట్టున్నారు. అదే నేను ఎక్స్-అఫీషియో వాళ్ళతోటి వాళ్ళతో గెలిచారు వాళ్ళు. అంటే ఎంపీ వేసిండు, ఎమ్మెల్యే గారు వేసి వాళ్ళు గెలిచారు. మినిస్టర్ రాలే, ఎక్స్-అఫీషియో తోటి గెలిచారు వాళ్ళు. ఎక్స్-అఫీషియో లేకుంటే మేమే గెలుస్తాం ఖచ్చితంగా. సో మాదే కోరం ఉండదు, ఎక్స్-అఫీషియో ఉంటుంది కాబట్టి దాంతో వాళ్ళు గెలిచారు. ఒక్కొక్కటితో గెలిచారు అది కూడా. సో ఇంకొక ఇండిపెండెంట్ అతను మాకు వస్తే అది ఉండేది. కానీ మేము మొదట్లో చాలా భయపడ్డాను. నేను అందరి విషయం ఏమో కానీ నేను మాత్రం భయపడ్డా. ఎందుకంటే నేను చైర్మన్ క్యాండిడేట్ మీద గెలిచి అసలు ఎమ్మెల్యే గారు మాకు ఎంత ఇబ్బంది పెడతాడో అనుకున్నాము. కానీ ఎమ్మెల్యే గారు అయితే చాలా సాఫ్ట్గా ఏదన్నా పనులు చేసుకొని తమ్ముడు మీకు ఏం కావాలంటే అది మేము చేయడానికి రెడీగా ఉన్నాము 100% ఉండేది. గతంలో మేము ఎప్పుడు కలిసినా కూర్చోబెట్టి మీకు ఏం కావాలన్నా చేసుకోండి, పార్టీలు వేరు, ఇప్పుడు మీరు గెలిచిరు, పార్టీలు అవన్నీ పక్కలో పెట్టి పని చేయండి పబ్లిక్ కోసం అని చెప్పేవాడు. సో ఆ ధైర్యం నాకు మాత్రం బాగా ఉపయోగపడ్డది. నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తాను. కాంగ్రెస్ పార్టీ వానికి ఫండ్స్ ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యేటోళ్ళం. మేము ఇన్ని పనులు కూడా చేసేవాళ్ళం. 25 కోట్ల ఫండ్ ఇచ్చిరంటే ఎమ్మెల్యే గారి సహకారం కానీ మిగతా అందరి సహకారం, చైర్మన్, వైస్ చైర్మన్, ఆల్ కౌన్సిలర్ సహకారంతో ప్రతి వార్డును డెవలప్ చేసుకున్నాం. కానీ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏం లేకుండా అంతా కలిసిపోయి పనిచేసినట్టున్నారు ఒక సిండికేట్ లాగా. ఇక అదే అందరు కలిసి మీరు పని చేసుకుంటేనే డెవలప్ అవుతుందని ఎమ్మెల్యే గారు చెప్పారు. సో మేము కూడా అదే ఫాలో అయినాము. కానీ మిగతా మున్సిపాలిటీ లాగా మేము గొడవ కూడా పడలేదు. అది ఎట్లా ఇది ఎట్లా అందరం కలిసి ముందే మీటింగ్ పెట్టుకొని అందరం ఈక్వల్ షేర్ చేసుకునేవాళ్ళం ఫండ్ కూడా. కానీ మీరు ఈక్వల్ షేర్ అంటున్నారు, కానీ ఆ సిండికేట్లోనే డబ్బులు వసూలుకు కానీ వీటన్నిటికీ ఒక వ్యక్తి చూసేవాడు, ఆ వ్యక్తి నుంచి మీ అందరూ తాయిలాలు పొందేవాళ్ళు నెలకింతనో లేదంటే వర్క్స్ సంబంధించి అని చెప్తా ఉంటాం. ప్రచారం జరిగింది అప్పుడు బాగా. యాక్చువల్గా ఆడియో రికార్డ్స్ కూడా బయటకు వచ్చింది. అవునవును, చాలా ఉన్నాయి. యాక్చువల్గా అంటే మా పార్టీ వాళ్ళకి చెందింది ఏమైతే లేదు సార్. మరి వాళ్ళు లోపల ఏం చేసుకోరు అనేది మనకు తెలియదు.
సో అందరు కలిసి పని చేసుకోమన్నారు కాబట్టి మేము పని వరకే మేము ఉండేవాళ్ళము. ఆ వసూళ్ళు తాయిలాల గురించి మనకు పెద్ద అవగాహన లేదు. యాక్చువల్గా నేను వాటికి చాలా దూరం కూడా. మీకేం అందలేదా? మాకేం అందలేదు సార్ అలాంటివి. మీరు కౌన్సిలర్ అవడానికి కూడా అంటే ఎలక్షన్స్ అంటే ఎంతో కొంత ఉంటాయి కాబట్టి గ్రామీణంలో చాలా ఖర్చు పెట్టుంటారు. ఆ ఖర్చునంతా తీసేసుకున్నారా? ఇక ఆబ్వియస్లీ ఖర్చులు ఉంటాయి. ఇంకా ఏమంటారు, మనం పెట్టింది ఎక్కువ వచ్చి ఇది అంతా మా ఏరియా అంతా 111 మన ఈడ పెద్ద ఏముండదు సోర్సు. కానీ నేనేంటంటే ఇప్పుడు బాగా సేవ చేయాలని ఏదొచ్చినా, ఒకవేళ ఏదన్నా వచ్చినా కానీ నేను స్కూల్కి ఎవరైనా చనిపోతే వాళ్ళకు ఎవరైనా బీద కుటుంబం ఎవరైనా చనిపోతే 10,000 అట్లా ఎవరు ఏది అడిగినా నేను వాళ్ళకి హెల్ప్ చేసిన తప్ప ఊరి నుంచి నేను ఏం తీసుకున్నది లేదు. ఈవెన్ నేను తీసుకున్నది లేదు. చాలామంది నేను గెలిచిన తర్వాత మా ప్లాట్ అమ్మి పెట్టమని, మా ల్యాండ్ అమ్మి పెట్టమని చాలామంది నా దగ్గరికి వచ్చారు. సో నేను రియల్టర్ని కాదు, నేను ఆ బిజినెస్ ఆ లావాదేవీలు నాకు తెలియవు. సో నేను బ్రోకర్గా పని చేయలేను అని చెప్పేసి కడకన్నిగా చెప్పి పంపించేవాడు. అంటే మీరైతే ఇక్కడ నుంచి అయితే మీరు ఇచ్చారు కానీ తీసుకోలేదు? ఇచ్చారు కానీ తీసుకున్నాను. ఒకవేళ ఏదన్నా నేను తీసుకున్నా కానీ దాన్ని ఊరికే చెందేటట్టు చేస్తాం. ఊరికే టెంపుల్స్కి కానీ లేదంటే పండుగలు వస్తే పండుగలకు కానీ. సో దాని మీద నేనైతే ఏం ప్రాఫిట్గా అట్లా ఏం చేసుకోలేదు. అట్లాంటిది ఏం లేదు. అంటే ఒక్కసారి కాంగ్రెస్లో మీరు ఉండారు, పోరాడారు. మీరు ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో ఆ చైర్మన్ అభ్యర్థి మీదే మీరు గెలిచారు. కానీ అతనికి మీకు పడదు కదా? అట్లా ఏం లేదు సార్. మేము గెలిచిన 1 వీక్ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యే గారితో కానీ వాళ్ళతో కానీ ఉన్నప్పుడు తను కూడా వస్తున్నాను, తన పక్కకే నిల్చునేవాడిని. మాకు అలాంటివి ఏం లేవు. నమస్తే అన్న తను అంటాడు, నమస్తే అన్న అని నేను అంటాను. కలిసిమెలిసే ఉండేవాళ్ళం, కలిసి పని చేసుకున్నాం. ఒకసారి అది వారం వరకే ఉంది మాకు, ఒక 1 వీక్ వరకు. ఆ తర్వాత ఏం లేదు సార్. అంటే మీకు ఆయనకి బాగానే ఉండేదా? యాక్చువల్గా మేము గెలిచిన 1 వీక్ వరకు కొంచెం పెడమోహంలో ఉన్నాం. కానీ తర్వాత అంతా ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం అయిందో ఆ తర్వాత వాళ్ళు కూడా ఎమ్మెల్యేని కలవడానికి అట్లా వస్తారు కదా, నేను తన పక్కకే నిల్చొని మంచి కలిసి మాట్లాడుకునేవాళ్ళం. పార్టీలన్నీ పక్కకి పెట్టి పనుల మీద దృష్టి పెట్టినాం. ఈవెన్ మనం కమ్యూనిటీ హాల్ కట్టేటప్పుడు కూడా కలెక్టర్ లెటర్ కావాలంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడి లెటర్ ఇప్పించాడు. కలెక్టర్ ఆఫీస్ తను కూడా వెళ్ళాడు. తను కూడా ప్రయత్నం బాగా చేసిండు. తనేని కాదు, ఎంపీపీ మల్లేష్ గారు, మాజీ ఎంపీపీ మల్లేష్ గారు కానీ, గండయ్య గారు మాజీ సర్పంచ్ గారు కానీ, కిషన్, రాజు, ప్రతి ఒక్కరండి నాకు ఓటేసినా కానీ ఓటు వేయకున్నా కానీ ప్రతి ఒక్కరు నాకు బాగా సహకారం చేశారు. వాళ్ళ సహకారంతో ఇన్ని పనులు చేయగలరు. అంటే మీరు ఎలక్షన్స్లో గెలవక ముందు ఆపోజిట్ పర్సన్స్ మీద, అతను చేసే అక్రమాల మీద కావచ్చు, ఆ పార్టీ చేసే వాటి మీద మీరు గలమెత్తారు. అండ్ దాని తర్వాత అండర్స్టాండింగ్తో ఆగిపోయారా? అంటే యాక్చువల్గా మాఫ్ అయిపోయినాయి మీతో మాట్లాడేశారు? లేదన్న, మనం అప్పుడు గలవెత్తింది ఓన్లీ ఏంటంటే స్కూల్ని కూలగొట్టడము తప్పు అని చెప్పినాము. స్కూల్ని స్కూల్లాగా ఉంచుదాము, చిన్నది కమర్షియల్ అది నాలా పైన కడుతుంటే అది వద్దని చెప్పినాం అంతే. ఇంకా పెద్ద వాళ్ళు చేసిన తప్పులు కూడా ఏం లేవు. ఇంకా వాళ్ళ రియల్ ఎస్టేట్ అది చేసుకుంటారు, దాంట్లో మనం ఎప్పుడు దూరేవాళ్ళం కాదు. ఈ 2 తప్పని వాటి మీద పోరాడినాం అప్పుడు. సో దానివల్లనే మనకు కొంచెం మైలేజ్ వచ్చింది. ఈవెన్ బీజేపీ నాయకుడు లక్ష్మీనారాయణ ఇప్పుడు జిల్లా నాయకుడు, అతను కూడా బాగా కోఆపరేషన్ చేశాడు మాకు. సో అందరం కలిసి చేసినాం, కలిసికట్టుగా మేము పనిచేసినాం. బీజేపీ అని, కాంగ్రెస్ అని, టీఆర్ఎస్ అని కాకుండా మంచి పని కోసం, స్కూల్ అంటే మంచి పనే కదా అని స్కూల్ కోసం బాగా తిరిగి దాన్ని అలా చేసినాం. కమర్షియల్ కాకుండా చేసినాం. అంటే వాళ్ళ ఉద్దేశం కూడా దాంట్లో మంచిదే అండి. వాళ్ళు ఏంటంటే దాని మీద వచ్చే ఇన్కమ్ని స్కూల్కి పెట్టవచ్చు, విద్యా వాలంటీర్లు వస్తారు కదా వాళ్ళకి పేమెంట్ చేయొచ్చు అనే వాళ్ళ ఉద్దేశం ఉండే. నా ఉద్దేశం ఏముందంటే స్కూల్ రూమ్ లాగానే ఉంచి కావాలంటే ఎవరైనా, అందుకే నేను 5 సంవత్సరాలు నేనే ఇచ్చినాను. ఆ విద్యా వాలంటీర్లకు ఇవ్వాలంటే 5 సంవత్సరాలు స్టిల్ నేనే ఇస్తున్నాను. మీ సొంత డబ్బులు 15,000 ఎవరి మంత్ అది వరకు దాని వరకు చేసి అంతవరకు ఏదైతే విధానపరమైనటువంటి విభేదాలు తప్ప, అంతే తప్ప వాళ్ళ వ్యక్తిగతంగా కానీ ల్యాండ్ ఇష్యూస్ కానీ వాళ్ళకు నాకు ఏ వైరుధ్యం లేదు, ఏది లేదు. బాగా కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉంటాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది అసెంబ్లీలో? అంటే ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంటంటే క్యాండిడేట్ కొత్త అతను. సో మేము యాక్చువల్గా మా ఎమ్మెల్యే క్యాండిడేట్ మేము గణేశ్వర్ అని అనుకున్నాం. సో లాస్ట్ మూమెంట్ వరకు కూడా గణేశ్వర్ అనే మాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, ఈసారి ఖచ్చితంగా కష్టపడి గెలిపించుకోవాలనుకున్నాం. కానీ మరి అధిష్టానం ఏందో మళ్ళీ నరేంద్ర అన్నకి ఇచ్చారు. సో అక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వల్ల కొంచెం అది. ఇంకోటి మన ప్రకాష్ గౌడ్ గారు కూడా ప్రజలల్లో ఏంటంటే పార్టీకి వ్యతిరేకంగా ఆయన ఎప్పుడు మాట్లాడాడు, ఈ పార్టీ నాది, ఆ పార్టీ నాది, ఎవరు పోయినా అందరి తమ్మి అది అంటాడు. ఆయన మంచితనం కూడా బాగుంటుంది. సో ఆయన మంచితనం వల్ల పబ్లిక్లో కూడా కొంచెం
ఏంటంటే ఎవరికి ఏ పార్టీని విమర్శించాడు తను కూడా. ఇంకా లోపల ఏముంటుంది మనకు తెలియదు, కానీ ఇప్పుడు మేము వెళ్ళినా కానీ మీరు ఫండ్ ఎంత కావాలంటే అంత పెట్టుకోండి, మీకు కావాలంటే కమిషనర్ చెప్తా చేసుకోండి, మంచి పనులు చేసిండి, ఈ అవకాశం వచ్చింది దాన్ని యూజ్ చేసుకోవాలి. నేను కూడా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, ఇప్పుడు 4వ సారి గెలిచాను. సో ఆయన మంచితనంతో ఆయన గెలిచాడు. అంటే మీ వైఫల్యం కూడా ఉందనుకోవాలి కదా. మా వైఫల్యం అంటే చూడండి సార్, మా అధిష్టానం వైఫల్యం అని నేను అనుకుంటా. ఎందుకంటే క్యాండిడేట్ మేము ఎప్పుడు జ్ఞానేశ్వర్ అని అనుకున్నాం. సో ఆయన చాలా హార్డ్ వర్క్ చేసాం జ్ఞానేశ్వర్ ఈ 5 years ఎలక్షన్స్ ముందు అసలు ప్రతి విలేజ్లో పోతే ఆయన ఒక 10 మందిని 20 మందిని పేరు పెట్టి పిలిచి అది ఉంది. సో ఇక్కడ వట్టినావులపల్లి నుంచి అక్కడ శంషాబాద్ లాస్ట్ అక్కడ విలేజ్ల వరకు కూడా ఆయనకు మొత్తం నెట్వర్క్ బాగా చేసుకున్నాడు. ఖచ్చితంగా టికెట్ కూడా తనకే వస్తుంది అనుకోండు. ఈవెన్ కమ్యూనిటీ పరంగా సామాజికంగా కూడా మోదీరాజు కాబట్టి ఖచ్చితంగా నాకే వస్తుంది అనుకున్నాడు. మేము కూడా అందరం తనకే వస్తుంది ఖచ్చితంగా ఈసారి బాగా హార్డ్ వర్క్ చేసి మా ఎమ్మెల్యేని గెలిపించుకోవాలనుకున్నాం. అదొకటి మిస్ అయింది, అది ఇక అధిష్టాన నిర్ణయం, దాన్ని మనం ఏం చేయాలి. మీ అసెంబ్లీ ఓడిపోయింది, రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఆ ఫలాల్ని ఎవరైతే త్యాగాలు చేశారో కష్టపడ్డారో అది అనుభవించలేకపోతున్నారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఇళ్ళకి రాకపోతే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు వచ్చేటి. పాపం మా గండేమామ ఎంతో 30-40 ఏళ్ళ నుంచి ఉన్నాడు పార్టీలో. మీకంటూ ఇప్పుడు అధిష్టానం వైపు తీసుకువెళ్ళే మనిషి కానీ అధిష్టానంలో మీ బాధలు చెప్పే మనిషి ఎవరు లేరు నాయకత్వం అంటే. ఇక మా ఎమ్మెల్యే క్యాండిడేట్ లేడు కదా సార్. మా ఎమ్మెల్యే ఉండుంటే మా ఎమ్మెల్యే ఏం చేస్తుండే, నామినేటెడ్ పోస్టులని మాకే వచ్చేటి. సో ఎప్పుడైతే ఎమ్మెల్యే పోయి ఆయన మాట్లాడుకొని కాంగ్రెస్ పరిపాలన మీరు ఊహించిన విధంగానే ఉందంటారా? ఎంతవరకు మీరు అన్నారు కాంగ్రెస్ అంటేనే ప్రజాపాలన అని, ఈ 15 నెలల కాలంలో ఎంతవరకు సక్సెస్ అవుతుంది? వరల్డ్ వైడ్ రిషన్ ఉంది. ఆ రిషన్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇప్పుడు ముందు కూడా ఉన్నాయి ఇట్లాంటి సిచ్యువేషన్స్. 10 yearsకి ఒకసారి రిషన్ ఖచ్చితంగా వస్తుంది. ఆ సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చిందని నేను అనుకుంటా. హైడ్రా తీసుకురావడం ప్రజలకు ఇచ్చిన హామీల్ని ప్రధానంగా 6 గ్యారెంటీల అమలు విషయంలో విఫలమవుతుంది అనుకోవాలా? అంటే 6 గ్యారెంటీలలో మేము చేయని ఏవండి. ఉచిత బస్సు అన్నాం, ఉచిత బస్సు నడుస్తుంది. ఇప్పుడు 200 యూనిట్ లోపల కరెంటు కాలిస్తే వాళ్ళకి ఫ్రీ అన్న ప్రచారం ఏమో బీఆర్ఎస్ పార్టీ ఏమీ లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ అప్పు పుట్టట్లేదు, సీఎం గారే స్వయాన ఆయనే చెప్తున్నారు ఇట్లా ఉంది నేనేం చేయలేకపోతున్నాను అంటే 100% సార్. ఇప్పుడు వాళ్ళు ముందున్న రాష్ట్రం ఏంది, ధనిక రాష్ట్రం అన్నాం మనం. బీఆర్ఎస్ గవర్నమెంట్ 2014 అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము త్రిభువన్ జీవన్ తీసేస్తా ఉన్నారు, దానికి సంబంధించి సడలింపులు కొన్ని ఇచ్చా ఉన్నారు, ఇంకా సమస్యను పరిష్కారం కాలేదు. అదైతే నా దృష్టిలో మాత్రము తీస్తే మాత్రం మంచిది కాదండి. 111 జీవో అనేది ఉంటేనే మంచిది. డ్రింకింగ్ వాటర్ని ఇప్పుడు జంట జలాశయాలను మనము పొల్యూట్ చేసుకొని హెచ్ఏ భూములు మీకు కొంచెం కోతవేడి దూరంలోనే ఉంటాయి. ఏంటి దానికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? భూముల విషయంలో డబ్బులు చేతులు మారాయని బీఆర్ఎస్ చెప్తా ఉంది. అంటే వన్యప్రాణులది అనేది అదైతే నాకు తెలిసిన కాడికి నెమ్లూరు మా దగ్గర కూడా ఉన్నాయి. ఇప్పుడు నియో పోలీస్ వాళ్ళు యాక్షన్ చేశారు. నియో పోలీసులో ఎన్ని నెమ్లూరు ఉండే, ఎంత విధ్వంసం జరిగింది అక్కడ. బీఆర్ఎస్ నుంచి కూడా సత్యేంద్రారెడ్డి గారి కుమారుడు పటోళ్ళ కార్తిక్ రెడ్డి గారు ఆ పార్టీ కూడా స్ట్రెంగ్త్ అయిపోతుంది, రేపొద్దున అధికారం చేజెక్కించుకుంటుంది అంటున్నారు. మనం ఇప్పుడు ఎట్లా చెప్తాం సార్? ఇంకా 3.5 years ఉంది కదా. ఒక 1 year 6 months ముందంటే మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారు కూడా మా పార్టీలో ఉన్నారు. అధికారం అంటే ప్రజలకు మంచి చేయొచ్చు, అట్లాగే మనం ఎంత చేసినా సరే నెగిటివిటీ అనేది ఉంటుంది. మీ పరిధిలో ఉన్న ప్రజల విషయంలో ఎంతవరకు వాళ్ళ సంతృప్తి చెందే విధంగా మీరు పనిచేశారనుకుంటున్నారు? సో 100% ఎవరిని మనం సాటిస్ఫై చేయలేము. విమర్శలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. నా పార్టీ వాళ్ళు నా మీద చాలామంది విమర్శలు చేసినారు. ఓకే సార్, థ్యాంక్ యూ.